హలో స్టూడెంట్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ లెట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు వాళ్ళకైతే కూడా ఫలితాలు అనేది రేపు మనకైతే కూడా విడుదల కానున్నాయండి. మరి చాలామంది విద్యార్థులు అడుగుతున్న విషయం ఏంటి అంటే బ్రో రేపు మాకు ఎగ్జామ్ రిజల్ట్స్లో కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారా? మార్క్స్ అనేవి యాడ్ చేస్తారా అంటే ఇక్కడ మీరు చూడండి కామెంట్ సెక్షన్లో. మీకు సార్ మాకు 9+3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, టెలిగ్రామ్లో ఎక్కడున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే బ్రో మాకు మార్క్స్ అనేవి వేస్తున్నారా అని చాలామంది అడుగుతున్నారు. మరి దీనిపై అయితే కూడా నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అసలుకి ఎవరెవరికి మార్క్స్ కలుస్తాయి, అసలుకి మార్క్స్ అనేవి కలుస్తాయా లేదని చెప్తాను. వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే పూర్తిగా చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే కూడా ఆల్ పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తాను. ఈ యాప్ పేరు వచ్చేసరికి టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వల్ల యూజెస్ ఏంటి అంటే మీరు రిజల్ట్స్ టైంలో చాలా వెబ్సైట్స్ అయితే వెతుకుతూ ఉంటారు. అందులో అయితే మీకు సర్వర్ ఇష్యూస్ అయితే వచ్చి ఉంటాయి. ఈ యాప్లో వచ్చేసరికి వీళ్ళు డైరెక్ట్ బోర్డు వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారు. ఈ యాప్ నుంచి అయితే మీరు డైరెక్ట్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్ ఓపెన్ చేసి టీఎస్ బోర్డ్ అని టైప్ చేసి అక్కడ మీకు ఇంటర్ రిజల్ట్స్ కావాలని ఏ రిజల్ట్స్ కావాలో చెక్ చేసుకోండి. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ ఒక బ్రో అయితే అడుగుతున్నారనమాట. శ్రీను ఆన్ గేమింగ్ అని. చాలామంది ఏంటంటే ఇక్కడ కెమిస్ట్రీలో అయితే కూడా 9+3 క్వశ్చన్స్ అయితే ఏవో చెప్పండి బ్రో, టెలిగ్రామ్లో అసలు రెస్పాండ్ ఇవ్వట్లేమని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం అడుగుతారంటే కామెంట్ సెక్షన్కి వచ్చి బ్రో 9+3 మార్క్స్ యాడ్ అవుతాయా, ఎందుకు యాడ్ అవుతాయా, కెమిస్ట్రీలో యాడ్ అవుతాయా, మ్యాథ్స్లో యాడ్ అవుతాయా అని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. మీకు రీసెంట్గా నేను చెప్పిన ప్రకారం ఒక 1 మంత్ కింద ఒక వీడియో చేశాను అనమాట. అది న్యూస్ ఆర్టికల్స్తో సహా మీకు చూపించాను. ఓన్లీ మ్యాథ్స్ 1Bలో మాత్రమే ఒక 3 క్వశ్చన్స్ ఏమో అటు ఇటు వచ్చాయని చెప్పారు. అది కూడా ఇంకా దాని గురించి కూడా క్లారిటీగా అయితే ఏది కూడా చెప్పలేదు. ఒకవేళ యాడ్ అవ్వచ్చు అని చెప్పాను. బట్ మీకు కెమిస్ట్రీలో యాడ్ అవుతాయని చెప్పలేదు, ఎందులో కూడా యాడ్ అవుతాయని చెప్పలేదు. చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా వేరే ఛానల్స్ చూసి మన ఛానల్ అనుకొని మన ఛానల్కి వచ్చి కామెంట్ చేస్తున్నారన్నమాట. ఒకసారి ఛానల్ అయితే చెక్ చేసుకొని చూడండి. అండ్ ఇదంతా కూడా ఫేక్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అండ్ ఓన్లీ మీకు ఇక్కడ మ్యాథ్స్ మాత్రమే, మ్యాథ్స్లో మాత్రమే 1Bలో మాత్రమే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు కాదు, అది చాలా రోజుల కింద చెప్పాను. ఎటువంటి మార్క్స్ అయితే కూడా యాడ్ కావండి. మీరు హోప్ పెట్టుకోకండి. 9+3 మార్క్స్ యాడ్ కావు, ఏమీ యాడ్ కావు. మీరు ఇట్లాంటివి వచ్చినప్పుడు అయితే కూడా ఎట్లాంటి నమ్మకండి. మీకు రేపు మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మీకు తెలిసిపోద్ది అనమాట. ఇది గైస్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలామంది కూడా ఇదే విధంగా అనుకుంటారనమాట. ఇట్లాంటివి ఏవి కూడా జరగవు, ఎలాంటి మార్క్స్ కూడా యాడ్ అవ్వండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.